ఎన్నికల కోడ్ ముగియడంతో జీహెచ్ఎంసీలో ప్రజావాణి తిరిగి ప్రారంభమైంది. ప్రజలు తమ వినతులను ఫోన్ కాల్స్, లేఖల ద్వారా అధికారులకు అందజేయబోతున్నారు. ఇక ప్రజల విజ్ఞప్తులను కమిషనర్ ఆమ్రపాలి, మేయర్ విజయలక్ష్మి స్వీకరించారు. 3.5 నెలల తరువాత ప్రజావాణి ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ప్రజావాణిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో అయితే గత 2 నెలల నుంచి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా చాలా రకాలైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం అయితే ఒక్కసారిగా మూతపడిన నేపథ్యంలో ఇటీవల ఈ నెల 6వ తేదీన అయితే ఎన్నికల కోడ్ అనేది ముగిన నేపథ్యంలో అనంతరం తొలి సోమవారం కావడంతో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్లో ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజావానికి ఇటు చాలామంది అధికారులు అయితే హాజరవడం జరిగింది. వివిధ శాఖల అధికారులందరూ కూడా వచ్చినటువంటి ప్రజలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారానికి సంబంధించి అయితే వినతులను స్వీకరించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికే హైదరాబాద్కు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి రొనాల్డ్ రాస్ వ్యక్తిగత సెలవు పైన అయితే ఈ నెల 22 వరకు సెలవులో ఉన్న క్రమంలో అయితే ఇటు హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలిని ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమించడంతో ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి కూడా హాజరవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలతో పాటు ఇక్కడ కార్పొరేటర్స్ కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలికి వివరించేందుకైతే ఇక్కడికి రావడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు తొలిసారిగా అంటే ఎన్నికల కోడ్ తర్వాత అయితే ఈరోజు ప్రారంభించి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మేడం? ఫ్రీ మల్టిపుల్ వెరైటీస్ వచ్చాయండి. ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చాయి, పీపుల్ మీద కంప్లైంట్స్ వచ్చాయి, టైమ్ లైన్స్ ఇష్యూస్, వెరైటీ ఆఫ్ ఇష్యూస్ వచ్చాయండి. సో ఎగ్జామిన్ చేస్తున్నాం. సో ప్రధానంగా రానున్న మాన్సూన్కి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటికే చాలా సమస్యలు కూడా ఏర్పడ్డాయి. అంటే వర్షం వచ్చిన కొద్దిసేపటికి ఇక్కడ నదులుగా ప్రవహించినటువంటి విషయాలున్నాయి కదా, ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. డిఫరెంట్ హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాము, వల్నరబుల్ స్పాట్స్, వెదర్ ట్రాకింగ్ అవుతుంది, కంట్రోల్ రూమ్ ఉంది, దెన్ టీమ్స్ గ్రౌండ్ మీద ఉన్నారు, స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి, ప్లస్ డిస్పాచ్ చేయడానికి డిజాస్టర్ టీమ్స్ కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో పెట్టి ఉన్నాము. సో హోప్ఫుల్లీ విల్ బి ఏబుల్ టు రెస్పాండ్. మేడం, జిహెచ్ఎంసీ అంటేనే ప్రధానంగా హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి డిస్ప్యూట్స్, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ గతంలో మంత్రి చొరవతో కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యం వివరించినటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఐ డోంట్ నో అండి, బికాస్ నేను ఓన్లీ 15 డేస్కే ఉన్నాను, ఇది నా ఫస్ట్ డే, సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దిస్. అంటే చాలా మంది ఇప్పుడు మీ దృష్టికి ఫిర్యాదులు వచ్చినాయి కదా, దానిపైన ఎలా స్పందించబోతా ఉన్నారు మేడం హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి? సో ఇవన్నీ ఏమైనా వస్తే ఏదైతే క్లియర్లీ వైలేషన్ ఉంటే మా సైడ్ నుంచి మేము ఇమీడియట్లీ వీల్ యాక్ట్ ఆన్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారానికి కూడా ఇకపైన అయితే ఏదైతే ఫిర్యాదులు చేస్తారో ఫిర్యాదులదారులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేందుకు మనం ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఎన్నికల తర్వాత అయితే సుదీర్ఘంగా 2 నెలల పాటు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిచిపోవడం జరిగింది. నిలిచిపోయిన నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి అంటే నేరుగా వినతులను స్వీకరించేందుకైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క వినతుల ఆధారంగా అంటే హైదరాబాద్లో చాలా రకాలైనటువంటి సమస్యలు, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అయితే ఏదైతే బిల్డింగ్ నిర్మాణ కన్స్ట్రక్షన్ సంబంధించి నోటీసులు ఇవ్వడంలో అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కొంతమంది ఫిర్యాదుదారులు అయితే ఇక్కడ ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇక్కడ చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సమస్యలు అనేవి, ఎందుకంటే హైదరాబాద్లో ప్రధానంగా రానున్నటువంటి వర్షాకాలంలో ఇప్పటికే సుమారుగా 1 నెల రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అయితే చాలా ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు జలం అవ్వడంతో పాటు ప్రధాన రహదారులపైన కూడా వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న వర్షాకాలంలో ఎలాంటి
అంటే ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలనేటువంటి అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించబోతున్నాడో మనకు తెలుస్తుంది. ఈ యొక్క గ్రీవెన్స్లో అయితే ప్రధానంగా ప్రజలు వారికి ఏదైతే గత ప్రభుత్వం హయాంలో అయితే రావాల్సినటువంటి సంక్షేమ పథకాలే కానీ ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ సంబంధించినటువంటి వినతులను కూడా ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో అయితే అధికారులకు అందజేస్తా ఉన్నారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో ఇక్కడ సమస్యలను విన్నవించేందుకు మల్కాజిగిరికి సంబంధించినటువంటి కార్పొరేటర్ శ్రవణ్ కూడా వచ్చారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ సమస్య గురించి మీరు ఈరోజు అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ కాగానే నేను కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని గురించి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో అనేక సమస్యలు తీసుకోవడం జరిగింది. సార్ అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా నేను ప్రధానంగా జిహెచ్ఎంసీని కోరేది ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం ఫస్ట్ అటెండ్ చేయాల్సింది నాలా డిసిల్టింగ్ పనులు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి కూడా అనేక ప్రాణాలు పోతున్నాయి కాబట్టి లాస్ట్ టైం కూడా మనం చూసినాం చిన్నారి మౌనిక, అంతకుముందు మరి సుమేధ లాంటి మళ్ళా మన బేగంపేటలో ఇద్దరు యువకులు, ఆ తర్వాత కరెంట్ షాక్తో అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రతిసారి కూడా ఇదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనం ముఖ్యంగా నాలాలను డీసిల్టింగ్ చేసినట్టయితే ఆ వాటర్ ఫ్లో అయితే ఉందో అది బయటికి రాకుండా మరి ఇళ్లలోకో గుడిసెల్లోకో పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే నాలా డీసిల్టింగ్ పనులు చేయాలి. దుర్గంధభరితమైనటువంటి వాసన భాగ్యనగరంలో ఈరోజు ఉంది. మన జిహెచ్ఎంసీ పక్కన ఉన్నటువంటి అనేక నాలాల్లో కింద చూసినా కూడా, లేకపోతే పక్కన మన ఇందిరా పార్క్ వెళ్తుంటే మనకి గోశాల ఉంటుంది. గోశాల పక్కన కూడా నాలా ఉంటుంది. అక్కడ కూడా మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏ నాలా దగ్గర కూడా ఆ దరిదాపుల్లో కూడా మనం నించోలేనటువంటి ఒక దుర్గంధభరితమైనటువంటి వాసన మనం చూస్తూ ఉన్నాము. ఇది పరిస్థితి. మనం మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో అయితే గత కొద్ది రోజులుగా ఎన్నికల కోడ్ కారణంగా అయితే ఇటు అధికారులకు కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలు రీచ్ కాలేకపోయినాయి. ఈ క్రమంలో అయితే చాలా వరకు కూడా అధికారుల దృష్టికి ఇటు ప్రజలతో పాటు నేరుగా కార్పొరేటర్లు సైతం కూడా ఈ యొక్క సమస్యలను వివరించేందుకైతే ఇక్కడికి వచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ సమస్యలకు సంబంధించి అయితే ఇక్కడ అన్ని రకాల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి ఆమ్రపాలి ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా రావడంతో ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలను కూడా నేరుగా ఇక్కడ ఇన్ఛార్జ్ కమిషనర్గా హోదాలో అయితే తన దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా ఇక్కడికి వచ్చినట్టయితే కార్పొరేషన్ శ్రవర్ చెప్తున్నాడు. ఇదే క్రమంలో ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి గ్రీవెన్స్లన్నింటినీ కూడా నేరుగా ఇటు హైదరాబాద్ మేయర్ కూడా గద్వాల్ విజయలక్ష్మి కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చాలా సమస్యలు కూడా వివిధ ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఇక్కడికి రీచ్ అవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలనేటువంటి లక్ష్యంతో అయితే ఇక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమస్యలను తీసుకొని ఉండబట్టు హైదరాబాద్ ఇక్కడి వరకు రాకుండా కూడా సమస్యలను అక్కడ స్థానికంగానే పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ కోరుతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఏంటంటే వారికి ఇక్కడ కంప్యూటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ వెంటనే సమస్యలను అక్కడ కంప్యూటర్లో ఎంటర్ చేసిన అనంతరం దానికి సంబంధించినటువంటి స్టేటస్ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అధికార యంత్రాంగం అయితే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖలకు కానీ అంటే ఏ శాఖకు సంబంధించిన వాటిని కూడా ఇక్కడ డిఫరెంట్ సమస్యలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కానీ అదేవిధంగా హౌసింగ్ కానీ ఇటు నాలాలకు సంబంధించినటువంటి అన్ని సమస్యల మీద కూడా ఇక్కడ ఫిర్యాదులు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో అయితే ప్రజలు చురుగ్గా పాల్గొని దరఖాస్తులు అయితే చేసుకుంటా ఉన్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.